మంగళగిరి మండలం వేతపూడిలో పర్యటించిన నారా బ్రాహ్మణి. ఏపీపై భారీ ప్రభావం చూపనున్న అప్పులు, ఆర్థికవేత్త ప్రొఫెసర్ మహేంద్రదేవ్ కామెంట్స్. బుడంగుంట వార్డు సచివాలయంలో మద్యం నిల్వలు, 43 మద్యం సీసాలు స్వాధీనం. విశాఖలో మేమంతా సిద్ధం కోసం తొలగిస్తున్న చెట్లు, మండిపడుతున్న నగర వాసులు. వైరల్ అవుతున్న దివాకరం షార్ట్ ఫిల్మ్, జగన్ పాలన మీద టీడీపీ రూపొందించిన షార్ట్ ఫిల్మ్. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో తప్పించుకున్న ఏపీ మావోయిస్టులు, ముందే సమాచారం అందడంతో తప్పించుకున్న మావోలు. ఇనుప మేకులు మింగిన చర్లపల్లి రిమాండ్ ఖైదీ, గాంధీ హాస్పిటల్కి తరలింపు. ముంచెత్తిన అకాల వర్షాలు, నష్టాల పాలైన అన్నదాతలు. ఎలక్షన్స్ ఎఫెక్ట్స్, మే నెలలో భారీగా పెరగనున్న ప్రయాణాలు, ఓటు హక్కు కోసం సొంతూర్లకు ప్రజలు. ఆదిలాబాద్ రిమ్స్ ఐసీయూలో పనిచేయని ఏసీ, ఇబ్బందులు ఎదుర్కొంటున్న రోగులు. దేశ ప్రజలకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ విజ్ఞప్తి, ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపు. మళ్లీ పెరుగుతున్న బ్లూ వేల్ ఆన్లైన్ గేమ్ ఆత్మహత్యలు, వరుసగా ప్రాణాలు కోల్పోతున్న భారతీయ విద్యార్థులు. డిసెంబర్కి పూర్తవనున్న అయోధ్య రామ మందిర నిర్మాణం, 1200 నుంచి 5000కు పెంచనున్న కార్మికుల సంఖ్య. పంజాబ్లో రైలు పట్టాలపై అన్నదాతల ఆందోళన, రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్. దేశంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు 40 నుంచి 46 మధ్య నమోదవుతున్నాయన్న వాతావరణ శాఖ. మూడు చైనా, ఒక బెలారస్ కంపెనీకి అమెరికా ఆంక్షలు, పాకిస్తాన్ క్షిపణికి పరికరాలు సరఫరా చేస్తున్న కంపెనీలు. యాభై డ్రోన్లు కూల్చామని పేర్కొన్న రష్యా, ప్రాణాలు కోల్పోయిన 2 పౌరులు. మాల్దీవుల్లో పార్లమెంట్ ఎన్నికలు, అగ్ని పరీక్ష ఎదుర్కొనున్న మైజుడు. ఇజ్రాయెల్పై అమెరికా ఆంక్షలు, అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గొద్దని రక్షణ మంత్రి సూచన. డీప్ డక్ చిత్రాలతో బెదిరింపులు ఎదుర్కొంటున్న సింగపూర్ ఎంపీలు, 70 వరకు అందిన ఫిర్యాదులు. సూపర్ హిట్ టాక్తో దూసుకెళ్తున్న ఆడు జీవితం మూవీ, 25 రోజుల్లోనే 150 కోట్లకు చేరిన కలెక్షన్స్. మీర్జాపూర్ నటుడు పంకజ్ త్రిపాఠి ఇంటి నెలకొన్న విషాదం, రోడ్డు ప్రమాదంలో మరణించిన రాజేష్. సింగం అగైన్తో రానున్న దీపికా పదుకునే, ఇన్స్టా వేదికగా పోస్ట్ షేర్ చేసిన దీపిక. ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న నాని జెర్సీ, ఎమోషనల్ పోస్ట్ చేసిన హీరో నాని. కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ, ఆర్సీబీకి చావో రేవో.